అరే నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదురా, ఫెయిల్ అయిపోతానని భయం వేస్తుంది. సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదంటే కనీసం ప్రిపేర్ అయ్యో. నేను అసలు చూడలేదురా పుస్తకం, ఏ క్వశ్చన్ ఏ ఎగ్జామ్ కూడా తెలియదు. ఏమో నాకేం అర్థం కావట్లేదు, నేను ఎగ్లా పాస్ అవుతున్నా నాకు అర్థం కావట్లేదురా. నువ్వేం కంగారు పడకు మావా, 1-2 చాప్టర్లు నేను చదివాను, వాటిలోంచి ఏమైనా వస్తే మాత్రం నేను చూపిస్తానులే అక్కడి నుంచి, సరేనా? అవునా, కొంచెం చూపించరా, రాసుకుంటాను ఎగ్జామ్లో, ఓకేనా? అరే రవిశంకరు, నువ్వు కొంచెం చూపించరా, ఆ 2 చాప్టర్లు ఏమైనా వస్తే చూపించరా కొంచెం. నీకెందుకురా పూర్ణగా, నేనున్నాగా, నేను కొంచెం పేపర్ పక్కన పెడతా, చూసి రాసేసుకో, ఓకేనా? ఓకే, కొంచెం సైడ్ పెట్టి చాలు, నేను కుమ్మేస్తా ఇంకా, ఓకేనా? ఒక్కటి కూడా మనకు వచ్చింది రాలేదుగా. ఈడేంటి క్వశ్చన్ పేపర్ కూడా రాసేస్తున్నాడు. కిరణ్గా ఏం రాస్తున్నావు? క్వశ్చన్ పేపర్ రాసేస్తున్నారా? సర్లే. రవిశంకర్ చూపించరా, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, నేను మొత్తం రాస్తాను, నీకు చూపిస్తాను, నువ్వు రాసేసుకో, సరేనా? ఓకే సరే సరే మామ, నువ్వు రాసే ముందు తర్వాత చూపించు, సరే? వీడికి కాపీ కొట్టుకున్న టీచరే ఉంటాడా ఏమోలే. కిరణ్గా ఏం రాస్తున్నావు? ఏవో స్టోరీలు రాస్తున్నారా? నాకు అర్థమైందిరా, దొంగ నా కొడక. రవిశంకర్ రే, అరే రవిశంకర్ రే, అరే రవిశంకర్, అరే పోను వస్తే చూపించరా, అరే రేపు పోను షార్ట్ కానీ ఏదో చూపించరా, మరీ వైట్ పేపర్తో అయిపోతారా, అరే రే ప్లీజ్ రా, ఫెయిల్ అయిపోతారా, అరే రే రవిశంకర్ ప్లీజ్ రా.